అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము, లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చినారు, చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చి. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే 2 years తర్వాత ఇస్తా అని చెప్పారన్న. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళా తిరిగాను, ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. టైం అంతా అయిపోయింది. గొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్నా. నేను ఈ రోజు అయిపోతుంది, ఈ రోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళా తిరిగితే ఇంకొక నెల పడుతుంది డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను, జగన్ అన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను.